లైట్ చాప్టర్ నుంచి రీజనింగ్ క్వశ్చనింగ్ ప్రశ్నలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు ఒక 12 ఉన్నాయి. గమనించండి, నేను 1 by 1 ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, ఎగ్జామినేషన్ ఎలా రాయాలో వివరిస్తాను. వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మొదటి ప్రశ్న గమనించండి. ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ప్లేన్ మిర్రర్ ఈజ్ +1. వాట్ డస్ ఇట్ మీన్ అని. సో ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనము ఈ విధంగా రాయొచ్చు. గమనించండి, మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఎ ప్లేన్ మిర్రర్ ఈజ్ +1. మనం మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా గమనించినట్లయితే మ్యాగ్నిఫికేషన్ m - v/q అని అర్థమవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు +1. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ ఈజ్ +1 అన్నాడు. అంటే దీని అర్థం ఏమి? ఎప్పుడు +1 విలువ వస్తుంది మనకు? వెన్ -v వాల్యూ u వాల్యూ ఈజ్ ఈక్వల్, then only we get +1 value. Ante so it does mean that the size of image and size of object is same. It means the magnification value is 1. So మనం అదే రాస్తాం. అలాగే ఇక్కడ గమనించండి, ప్లేన్ మిర్రర్ అన్నాడు. సో ప్లేన్ మిర్రర్ కాబట్టి ఇది ఎలాంటి ఇమేజ్ ఫామ్ చేస్తుంది? సో ప్లేన్ మిర్రర్ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్ అని. సో అదే మనం ఆన్సర్ రాసే సరిపోతుంది. సో ఇట్ డస్ మీన్ దట్ size of image is equal to size of object. రెండవది, it forms erect and virtual image. It forms erect and virtual image. So magnification of the plane mirror is +1 అన్నప్పుడు మనకు ఈ రెండు విషయాలు అర్థమవుతాయి. సో అదే రాస్తే సరిపోతుంది. సో రెండో ప్రశ్న చూడండి, ఈ విధంగా ఉంది. One half of the convex lens is covered with a black paper. Will it produce a complete image or not? సో ఈ ప్రశ్నను మనము సమాధానం గమనించినట్లయితే every part of the lens forms a complete image. So even still after covering half of the lens with black paper, still it forms complete image, whereas the brightness of the image diminishes. ఎందుకంటే సో నంబర్ ఆఫ్ రేస్ పాసింగ్ త్రూ ద లెన్స్ విల్ బికమ్ లెస్, హెన్స్ ద బ్రైట్నెస్ ఈజ్ డిక్రీజెస్ అని రాసి సరిపోతుంది. సో దీన్ని నేను డయాగ్రామ్ ఫామ్లో ఈ విధంగా రాయడానికి ప్రయత్నం చేస్తాను. గమనించండి. సో డయాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని నిరూపించడం. ఇక్కడ గమనించండి. సో దిస్ ఈజ్ లెన్స్. హాఫ్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ పెయింటెడ్. దిస్ ఈజ్ f1, f2. So this is lens f1, f2. So this is object. So half of the lens is painted. అప్పుడు గమనించండి ఏం జరుగుతుందో. A ray which is passing through the parallel to the principal axis, it goes through f. రెండో చూడండి, a ray which is going through o, it goes undeviated. సో ఇమేజ్ మనకి ఇక్కడ ఫామ్ అయింది. చూడండి, ఇమేజ్, a complete image is formed, but whereas as less number of rays passing through the lens is decreases, the brightness of the image is decreases. సో అదే రాస్తే మనం సరిపోతుంది. గమనించండి, still it forms complete image, but brightness decreases, but brightness of image is decreases as less number of rays pass through lens. సో ఈ రెండు పాయింట్స్ రాస్తే సరిపోతుంది. So still it forms complete image, but brightness of image decreases as less number of rays passes through lens. So this is the answer. So మూడవ క్వశ్చన్ ఇక్కడ చూడండి. A lens is made up of 3 different kind of materials. How many images will it form? సో ఇక్కడ డయాగ్రామ్ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ఒక లెన్స్ 3 మెటీరియల్తో తయారు చేయబడితే అది ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతుంది అని. గమనించండి. So every material has different refractive index, hence they form 3 images. They have different focal lengths. As per the focal length, they form images at 3 different places అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎన్ని రకాల పదార్థాలతో అయినా లెన్స్ తయారు చేయనివని అన్ని సంఖ్యలో ఇమేజ్ ఏర్పడతాయని గమనించండి. సో ఇట్ ఫార్మ్స్, దీనికి ఆన్సర్ ఈ విధంగా రాయాలి మనం. It forms 3 images.
దే హ్యావ్ డిఫరెంట్ refractive indices. They have different refractive indices. So this lens forms three images at different places. This lens forms three images at different places. సో దీనికి సమాధానము ఈ విధంగా రాసి సరిపోతుంది. ఒకవేళ అది 5 రకాల పదార్థాలు లెన్స్ తయారు చేసినా కూడా 5 ఇమేజ్ ఏర్పడతాయని మీరు గమనించండి. 4వ క్వశ్చన్ గమనించండి. వెన్ లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు ద డెన్సర్ మీడియం, హౌ డస్ ద లైట్ రే బెండ్ అని. సో ఈ ప్రశ్న మనం గమనించండి. రిఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మనం ఇది తెలుసుకున్నాం. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, గమనించండి. సో వెన్ లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్, so say it is a air, rarer medium, it is water, denser medium. So light is traveling from rarer to denser. Surely when light ray traveling from rarer to denser, because of the change in the speed of light, it bend toward the normal line. So మనం రాయాల్సింది ఏమంటే it bend toward the normal line అని మనము ఇక్కడ రాయాల్సి ఉంటుంది. in angle I, in angle R. సో లైట్ రే ఎప్పుడు కూడా రేరర్ నుంచి డెన్సర్ వైపు ప్రయాణిస్తున్నప్పుడు దీంట్లో డెన్సర్ మీడియంలో స్పీడ్ తగ్గిపోతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ బెండ్ టువర్డ్ ద నార్మల్ లైన్ అని మనము ఆన్సర్ రాయాలి. సో అదే రాసి సరిపోతుంది. వెన్ లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్, లైట్ రే బెండ్ టువర్డ్స్ నార్మల్ లైన్. సో దీనికి ఆన్సర్ ఈ విధంగా రాసి సరిపోతుంది. మీరు డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు అవగాహన కావడం కోసం డయాగ్రామ్ వేసాను, కానీ మీరు ఈ ప్రశ్నకు నేరుగా ఈ యొక్క సెంటెన్స్ రాస్తే సరిపోతుంది. సో 5వ ప్రశ్న ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. వెన్ లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం, హౌ డస్ ద లైట్ రే బెండ్ అని. సో ఇంతకుముందు చెప్పేదానికి దీనికి ఆపోజిట్ అని మనం చెప్పవచ్చు. సో రేరర్ టు డెన్సర్ మీడియం లైట్ రే ట్రావెల్ చేసినప్పుడు ఇట్ బెండ్ టువర్డ్ ద నార్మల్ లైన్. డెన్సర్ టు రేరర్ మీడియం ట్రావెల్ చేసినప్పుడు ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ లైన్. సో ఇక్కడ గమనించండి. సో దిస్ ఈజ్ వాటర్ డెన్సర్ మీడియం, దిస్ ఈజ్ ఎయిర్. దిస్ ఈజ్ వాటర్ డెన్సర్ మీడియం, దిస్ ఈజ్ ఎయిర్. సో వెన్ లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ లైన్. ఇది నార్మల్ లైన్. సో నార్మల్ లైన్కి అటువైపుగా ఇది బెండ్ అయినట్లు మనం గమనిస్తాము. ఇక్కడ రిఫ్రాక్టివ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎక్కువగా ఉంటుంది అని మనము గమనించాలా. వెన్ లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, ద లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ లైన్ అని రాసి సరిపోతుంది. నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి. వై డు వి ప్రిఫర్ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ ఎ రియర్ వ్యూ మిర్రర్ ఇన్ ద వెహికల్స్ అని. సో మనకు తెలుసు కాన్వెక్స్ మిర్రర్ అనేది ఇట్ ఆల్వేస్ ఫార్మ్స్ డిమినిష్డ్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్ అని. సో ఈ 3 లక్షణాలు మనకు ప్రయోజనకరంగా ఉన్నాయి కాబట్టి వి యూస్ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ ఏ రియర్ వ్యూ మిర్రర్ ఇన్ ద వెహికల్స్ అని మనము రాయాలి. చూడండి, ఇట్ ఫార్మ్స్ డిమినిష్డ్ ఇమేజ్. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే we can see a large wide area, wide field of a view in a small diminished image, so in a small form. So గమనించండి, it forms a diminished image. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే a wider view behind us is appeared in a diminished form అని మనము చెప్పవచ్చు. కాబట్టి మనకు ఇది చాలా సులభంగా ఉంటుంది. రెండవది, it is a erect, it forms erect image. So we can easily identify the objects behind us. మూడవది, it forms a virtual image so that it can appear inside the mirror. సో దాన్ని మనం రాస్తే సరిపోతుంది. సో దాని ఆన్సర్ మనం ఈ విధంగా రాయాలి. ఇట్ ఫార్మ్స్ డిమినిష్డ్ ఇమేజ్. దీనివల్ల ప్రయోజనం ఏమి? వైడ్ ఫీల్డ్ ఈజ్ అపియర్డ్ ఇన్ డిమినిష్డ్ ఫార్మ్. సో రెండో చూడండి, ఇట్ ఫార్మ్స్ ఎరెక్ట్ ఇమేజ్. హెన్స్
ఐడెంటిఫై ఆబ్జెక్ట్ బిహైండ్ అస్. సో మూడవ ప్రాపర్టీ, ఇమేజ్ యొక్క ప్రాపర్టీ ఏమంటే ఇట్ ఈస్ వర్చువల్ ఇమేజ్. సో దానివల్ల ఉపయోగం ఏమి? ఇట్ కెన్ బి సీన్ ఇన్సైడ్ ద మిర్రర్. సో ఈ మూడు క్యారెక్టరిస్టిక్స్ వెరీ యూస్ఫుల్ టు వీ ద ఆబ్జెక్ట్ బిహైండ్ అస్. హెన్స్ దిస్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ రియర్ వ్యూ మిర్రర్ ఇన్ ద వెహికల్స్ అని మనము రాస్తే సరిపోతుంది. ఏడో ప్రశ్న గమనించండి. సో ఈ విధంగా ఉంది. వెన్ ఎ లైట్ రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ వే. సో వై డస్ ఇట్ హ్యాపెన్ అనే ప్రశ్న. సో గమనించండి. సో మనం దీన్ని ఒక డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో దిస్ ఈజ్ ఏ కాన్కేవ్ మిర్రర్. దిస్ ఈజ్ ఏ లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ C. సో దిస్ ఈజ్ పోల్ P. సో గమనించండి, వెన్ లైట్ రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ వే. సో వై అన్నాను ఇక్కడ. సో గమనించండి. సో ద ఇన్సిడెంట్ రే ఈస్ నార్మల్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. హెన్స్ ఇట్ రిఫ్లెక్ట్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ వే అని చెప్పవచ్చు. రెండవది, ద ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ 0. యాజ్ టు ఫాలో ద లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ వే. సో అదే మనం ఆన్సర్ రాసే సరిపోతుంది. సో మొదటి పాయింట్, ద ఇన్సిడెంట్ రే ఈజ్ నార్మల్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్. So the incident angle is 0 degrees. As to follow the angle of as to follow the law of reflection, it reflects back into the same way అని చెప్పవచ్చు. As to follow the law of reflection, it went back into the same way. So ఈ విధంగా ఆన్సర్ రాస్తే సరిపోతుంది. డయాగ్రామ్ అవసరం లేదు, ఆన్సర్ మాత్రం రాసినా సరిపోతుంది. గమనించండి. నెక్స్ట్ 8వ ప్రశ్న, వాట్ హ్యాపెన్స్ వెన్ ఎ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు ద అదర్ మీడియం హ్యావింగ్ ద సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ అని. గమనించండి, రెండు మెటీరియల్ మీడియంస్ ఉన్నాయి, వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్, వాటి గుండా లైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అని. సో మనం ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గమనించండి. సో 2 మీడియాస్ ఉన్నాయి, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ ఉన్నాయి. సో వన్ మీడియం టు అనదర్ మీడియం లైట్ ఆర్ ట్రావెలింగ్, బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో వాట్ విల్ హ్యాపెన్ వెన్ లైట్ ట్రావెల్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం? గమనించినట్లయితే, సిన్స్ బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, నో చేంజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ లైట్, హెన్స్ ద లైట్ రే స్ట్రైట్ అవే passes through the second media. So no bending of light is observed, no refraction is observed అని ఆన్సర్ రాసి సరిపోతుంది. గమనించండి, ఈ రెండు రిఫ్రాక్టివ్ సేమ్ కనుక when light ray traveling from one medium to another medium it go straight away. సో మనం దీన్ని ఆన్సర్ రాసే సరిపోతుంది. సో గమనించండి, both are having same refractive indices, hence no change in speed of light, no refraction is observed. సో ఈ విధంగా రాస్తే సరిపోతుంది. డయాగ్రామ్ అవసరం లేదు, కేవలము ఆన్సర్ రాసినా సరిపోతుంది. నెక్స్ట్ 9వ ప్రశ్న గమనించండి. వెన్ లైట్ రే ట్రావెలింగ్ త్రూ ద ఇంటర్ఫేస్ ఆఫ్ 2 మీడియా వాట్ విల్ హ్యాపెన్? సో ఇక్కడ మీడియా 1 ఉంది, ఇక్కడ N, ఇది ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N, ఇక్కడ మీడియా 2 ఉంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 N2. సో when light ray traveling through the interface what will happen? So we observe that the light ray will straight away goes through the interface, no bending of light is observed. ఎందుకంటే ఇక్కడ అయితే అది పై మీడియం గుండా వెళ్ళాలా లేదా కింది మీడియం గుండా వెళ్ళాలా? రెండు మీడియాలు కలిసిన చోటు అక్కడ కూడా సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది కనుక, సో there is no refraction is observed, the light go undeviated, light goes undeviated.
రెండో పాయింట్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 degrees అని మనము చెప్పవచ్చు. సో ఇది ఆన్సర్. సో 10వ ప్రశ్న గమనించండి. ఇఫ్ యూ వాంట్ టు సీ ద ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆఫ్ యువర్ ఫేస్, విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ విల్ యూ యూస్ అండ్ వేర్ విల్ యూ సిట్? సో దీనికి గమనించండి ఆన్సరు. మనం ఓసారి కాన్కేవ్ మిర్రర్ ఎక్కడెక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకున్నట్లయితే దీనికి సమాధానం మనం సులభంగా రాయవచ్చు. ఒకసారి రే డయాగ్రామ్ ద్వారా గమనించండి. సో దిస్ ఈజ్ అ కాన్కేవ్ మిర్రర్. ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి, వేర్ విల్ ద ఇమేజ్ ఫార్మ్డ్? ఒకసారి రే డయాగ్రామ్ చూడండి. సో ద రే విచ్ ఇన్సిడెంట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ goes through F. The ray which goes through the center of curvature, it will reflect back into the same media. It will reflect back into the same way. So when these two rays are extended back, we observe that a virtual image is formed here. ఇక్కడ మనం వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తాం. సో కాన్కేవ్ మిర్రర్ ముందు మనం ఎక్కడ కూర్చోవాలంటే వి షుడ్ సిట్ బిట్వీన్ పి అండ్ ఎఫ్. దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్గా కూడా దీన్ని ఉపయోగిస్తారు. మన ఇమేజ్ చాలా ఎన్లార్జ్డ్గా క్లియర్ కట్గా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు క్వశ్చన్లో 2 ఉన్నాయి. విచ్ మిర్రర్ విల్ యూ యూజ్? సో వి నీడ్ టు యూజ్ కాన్కేవ్ మిర్రర్. వేర్ విల్ యూ సిట్? ఎక్కడ కూర్చుంటాం? సో వి నీడ్ టు సిట్ బిట్వీన్ పి అండ్ ఎఫ్ అని చెప్తే సరిపోతుంది. సో దాన్ని మనం ఆన్సర్ రాస్తాం. వి నీడ్ టు యూజ్ కాన్కేవ్ మిర్రర్. రెండవది వి షుడ్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి. సో 2 క్వశ్చన్స్కు 2 సమాధానాలు ఈ విధంగా రాస్తే సరిపోతుంది. రే డయాగ్రామ్ అవసరం లేదు, ఓన్లీ ఆన్సర్ ఇస్ ఎనఫ్. నెక్స్ట్ 11వ క్వశ్చన్ గమనించండి. పోజ్ ఎనీ 2 క్వశ్చన్స్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని. సో ఇలాంటి ఏదైనా కాన్సెప్ట్ పై 2 క్వశ్చన్లు ఏమని అడిగినప్పుడు మనం చాలా సింపుల్గా 1 నిమిషము ఆ కాన్సెప్ట్ గురించి ఆలోచించి ఆ కాన్సెప్ట్ గురించి మనం ఏమేమైతే తెలుసుకోవాలనుకుంటున్నామో క్వశ్చన్ ఫార్మాట్లో రాస్తే సరిపోతుంది. సో మనం ఈ విధంగా రాయొచ్చు. వాట్ ఈస్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్? వెన్ డు వి అబ్జర్వ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్? సో వై డస్ లైట్ రే బెండ్ డ్యూరింగ్ రిఫ్రాక్షన్ అని కానీ, లేదా గివ్ సమ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఫర్ రిఫ్రాక్షన్ అని కానీ రాసినా సరిపోతుంది. సో 4 ప్రశ్నలు ఈ విధంగా మనం రాయొచ్చు. దీనికి ఆన్సర్ 1వది వాట్ ఈస్ రిఫ్రాక్షన్? వెన్ డు వి అబ్జర్వ్ రిఫ్రాక్షన్? వై డస్ లైట్ రే బెండ్ డ్యూరింగ్ రిఫ్రాక్షన్? గివ్ సమ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఫర్ రిఫ్రాక్షన్. సో ఈ విధంగా ఇది 2 మార్కుల ప్రశ్న కాబట్టి 2 క్వశ్చన్లు రాస్తే సరిపోతుంది. కానీ మీరు ఒక 4 క్వశ్చన్లు రాయండి. ఏమైనా 2 తప్పైనా కూడా 2టికి కరెక్ట్ అయితే మీకు ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో 12వ ప్రశ్న, చివరి ప్రశ్న ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. పోజ్ ఎనీ 2 క్వశ్చన్స్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇంతకుముందు అడిగిన ప్రశ్న రిఫ్రాక్షన్ గురించి, ఇప్పుడు అడిగే ప్రశ్న రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి. సో మనం దాని గురించి కొద్దిసేపు ఆలోచిస్తే మనకు క్వశ్చన్స్ వస్తాయి, వాటి గురించి రాస్తే సరిపోతుంది. సో ఉదాహరణకు మనం ఈ విధంగా రాయొచ్చు. వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? హౌ డస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ రిలేటెడ్? లేదా వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని మనము అడగవచ్చు. లేదా అండ్ వాట్ ఫ్యాక్టర్స్ డస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ అని కూడా మనము అడగవచ్చు. సో వాటిని ఈ విధంగా రాస్తే సరిపోతుంది. వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? హౌ డస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ రిలేటెడ్? సో 3వ ప్రశ్న ఈ విధంగా అడగవచ్చు మనము. ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ డస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్? సో చివరిగా ఈ విధంగా అడగవచ్చు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? సో ఈ విధంగా 2 మార్కుల లైట్ చాప్టర్ నుంచి 2 మార్కుల ప్రశ్నలు రీజనింగ్ అండ్ క్వశ్చనింగ్ స్కిల్ ఆధారంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గమనించండి, ఇవి కొంచెం
కఠినంగా అనిపించవచ్చు, కానీ కాన్సెప్ట్ కనుక మనకు అర్థమైతే వీటిని ఆన్సర్ చేయడం చాలా సులభమే. సో ఈ పన్నెంటిని బాగా చూడండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, సులువుగానే ఆన్సర్ చేయొచ్చు, పూర్తి మార్కులు పొందవచ్చు.